ఆర్కే న్యూస్ కి స్వాగతం. పాలమూరు జిల్లాను 10 ఏళ్లుగా పాలకులు రాజకీయాలకు వాడుకుని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పాలకులు పాలమూరు జిల్లాను అభివృద్ధి పరంగా పూర్తి చేసి నిర్లక్ష్యం చేశారని, కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకు తప్ప జిల్లాను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. పాలమూరు న్యాయయాత్ర పేరుతో వంశీచందర్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించనున్న పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం, కృష్ణా మండలంలోని లింగేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని గుర్తు చేశారు. మన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు దక్కుతుందన్నారు. రైతులకు, యువతకు, మహిళలకు, ఉద్యోగులకు అందరికీ మేలు జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఉద్దేశంతో పాలమూరు న్యాయయాత్ర పేరుతో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యేల నేతృత్వంలో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ పాలమూరు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మంటూ పల్లె పల్లె తిరుగుని కాంగ్రెస్ నాదాలతోని అన్న ఇంటింటికి గడప గడప చేరుకోను వస్తుండు. అదే తన డప్పులతోటి గలగల గల గజలతోటి అదిగదిగో వంశన్న మన కోసం వస్తుండే. అందుకే మనమంతా రాహుల్ గాంధీ నాయకత్వం వంశన్న నాయకత్వం తన డప్పులతోటి గలగల గల గజలతోటి అదిగదిగో వంశన్న మన కోసం వస్తుండే. ఆయన కాన్స్టిట్యూన్సీ పోవాలి, మన లేకపోతే ఆయన కాన్స్టిట్యూన్సీ టూల్ గేట్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి మదన్న గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. టిఫిన్ చేయలే మాదిరిగా మన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా వేదిక మీకు రావాల్సిందిగా బాలకృష్ణ అన్న, ప్రశాంత్ అన్న, నాగరాజ్ అన్న, పోలీస్ చంద్రశేఖర్ అన్న, మిగతా పెద్దలందరూ కూడా వేదిక మీద రావాల్సిన కోరుకుంటూ ఎవ్రీడే బండ్ల గిన్నె తీసి ముందర బొమ్మని బండి 2 వీలర్స్ అన్ని పేరు పేరున వందనాలు.
మీరందరూ భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి వంశీచంద్ర రెడ్డి గారికి ఈ మద్దతు తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్ఫూర్తిని ఇట్లనే సాగించి అందరం కలిసి వంశీచంద్ర రెడ్డి గారిని పాలమూరు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. హిందూపూర్ గ్రామ ప్రజల కష్ట నష్టాలు గత ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసింది, రాబోయే ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గంలో సభాధ్యక్షులు కృష్ణా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజప్ప గౌడ్ గారికి, మనందరి ప్రియతమ నాయకులు మక్తల్ నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఆ రోజు ఎవరు కూడా ముందుకు రాని సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇబ్బందులు పడొద్దు, కాంగ్రెస్ పార్టీ సజీవంగా ఉండాలి. ఏ మాదిరిగా అయితే 2018లో మనకు టికెట్ రాకపోతే, ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎంత ఇబ్బంది పెట్టాడో అది గ్రహించిన వంశన్న 2019 పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీకి ఏ మాదిరిగా అయితే మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పతనమవుతున్న సందర్భంలో కూడా ऐसे बात बंद है ऊपर రెడ్డి గారికి, నాగరాజు గౌడ్ గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఆయూబ్ భాయ్ గారికి, మిత్రుడు ప్రశాంత్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి మండలాధ్యక్షులకు, పట్టణాధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ప్రజా సమస్యలపైన పోరాటం చేసినాం. ముందు పెట్టండి, అందరూ విడిగా విడిగా మంది అంతా పడ నీ మంచిగా मोबाइल నేను ఎత్తి కింది పెట్టాను సినా అందరు పైకి చేయి పైకి లేపు, అందరు పైకి లేపు, అట్లే చేయికి పైకి లేపు, అక్కడ చూడండి. సూపర్. तुम मेरी ना हेंगो
ఓకే సార్ కర్ణాకర్ లోగో సీనా నా లోగో తెచ్చిలేవు మనిషి కర్ణాకర్ లోగో బయట కూర్చొని అయ్యా బయట తాటనే ఆటలే స్వామి చేసేది స్వామి చేత అనేది అయిపోయింది బయట పోయి ఇంకా 10 అయిపోయింది కానీ ఒకటే స్వామి చేత పత్రమా స్వామి ఎమ్మెల్యే సార్ ఇక్కడ చూడండి ఒకసారి అవుతుందా ఆడే వస్తుందా పెండింగ్ లో ఉన్నటువంటి R&R ప్యాకేజ్ ఏదైతే 30 కోట్లకు పైగా సంగంబండ రిజర్వాయర్ నిర్వాసితులకు ఏదైతే రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కంపెన్సేషన్ ఏదైతే పెండింగ్ ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పేదల పెన్నిదిగా పేరుగాంచినటువంటి శ్రీహరి ముదిరాజ్ గారు మక్తల్లో శాసనసభ్యులుగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ R&R ప్యాకేజ్ ద్వారా రావాల్సినటువంటి పరిహారం రైతులకి ఇప్పించేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ కూడా ఇస్తున్నాం. పాదయాత్రలో భాగంగా ఎవరైనా సైకిల్ మోటార్లు చేస్తే ఇక్కడే పెట్టారు. బండ్ల మీద సైకిల్ మోటార్ మీద పోరాదు. ఇక్కడ నుంచి హిందూపూర్ నుంచి కుంసి నుంచి కొత్తపల్లి జరుగుతారా జరగరా ఓటర్ని వస్తాయి క్షీరాలింగ మహారాజ్ కీ జై.
మహాలక్ష్మి పథకాన్ని తెచ్చియారే మహిళల ఉన్నతికి ఊపిరి పోసినాడు. గదిగదిగో వంశన్న మన కోసం వస్తుండు. పేరు మీద 7 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ గారు చేస్తున్న 6000 కిలోమీటర్లకు అనుసంధానంగా ఆయన పడుతున్న కష్టంలో భారత్ జోడో అనే పేరు మీద ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న శక్తులకి ఎదురొడ్డి నిలిచి ఇప్పటికే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇప్పుడు మరో 6000 కిలోమీటర్లకు పాదయాత్ర ప్రారంభించిన సందర్భంలో ఆయన అడుగుల్లో నడుస్తున్న సమైక్య ఆంధ్రలో లేదా మన తెలంగాణలో రాహుల్ గాంధీ గారికి అత్యంత దగ్గరున్న వ్యక్తి ఎవరంటే మనందరి ప్రియతమ నాయకుడు వంశీ చంద్ర రెడ్డి అని చెప్పేసి ప్రెసిడెంట్స్ అని చెప్పేసి అందరూ మండల పార్టీ అధ్యక్షులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చెన్నయ్య గారు అందరు చాలా మంది మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా నాకు చాలా సుపరిచితులు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు ప్రారంభమైన ఈ యాత్ర ఇంత పెద్ద ఎత్తున మీరు అందరి కూడా ఇక్కడికి విచ్చేసి విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా. ముఖ్యంగా మనము ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా ఈ పార్లమెంటు నుంచి వంశీ చంద్రరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయడంలో మీరందరూ కూడా భాగస్తులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మన ప్రజాపాలన గురించి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. మనకు సపోర్ట్ చేయాలని వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనమంతా చేయాల్సింది కూడా రేపు రాబోయే రోజుల్లో మీ ప్రాంతానికి ముఖ్యంగా ఏవైతే మనం ఇస్తామన్న 6 గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. అదే కాకుండా మననే మీకు 2 days క్రితం మీరు చూసింటారు వంశీ చంద్రరెడ్డి గారు ముఖ్యంగా చొరవ తీసుకొని మమ్మల్ని అందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి అక్కడ ఉన్న సంబంధిత శాఖ మంత్రుల దగ్గర తీసుకెళ్లి మీ ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు అంటే ఏవైతే పనుల విషయంలో కూడా సెక్రటరియట్ లో పోయి మంత్రులను కలిసి మేము ఆ పనులన్నీ కూడా మా మక్తల్ ప్రాంతానికి చేయాలని చెప్పేసి మేమంతా వంశీ చంద్రరెడ్డి గారితో పోయి కూడా అడగడం జరిగింది. దానికి మంత్రులు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఆ విషయాన్ని మీరు చూసారు. కాబట్టి మీరందరికీ కూడా ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనితీరును అందరూ హర్షిస్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారితో పాటు మనమందరం కూడా ఆయన తోడుగా ఉండి ప్రజలకు చెప్పాల్సిన అంటే ఏవైతే మనం ఇవ్వాలనుకున్న గ్యారంటీ పథకాలు అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతాము అని చెప్పాల్సిన అవసరం మనందరి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులకు ఉంది. కాబట్టి ఈరోజు కేంద్రంలో బీజేపీ కానీ ఇక్కడ రాష్ట్రంలో మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు వాళ్ళ వైఫల్యాలను ప్రజలకు తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు బీజేపీ వాళ్ళు మతం పేరుతో ఈరోజు రాజకీయాలు చేసి ప్రజల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరినీ ముఖ్యంగా యువతను మన వైపు తిప్పుకొని యువతకు మార్గదర్శకంగా యువత ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం
ఇక్కడ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చున్న ఎంపీ గెలిస్తేనే మనకు పనులైతే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి మీరందరూ కూడా ప్రజలను ఉత్తేజపరుస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాన్న శ్రీహరి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ఊపిరి పోస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా నమ్మినటువంటి సిద్ధాంతానికి, నమ్మినటువంటి పార్టీకి ధర్మంగా న్యాయం చేస్తూ ఎంతో మంది అవకాశవాదులు పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సందర్భంగా పార్టీని వదిలిపెట్టి పోయిన సందర్భంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ 3 రంగుల జెండాని వదలకుండా ఈరోజు మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ముదిరాజులకు ప్రతినిధిగా ఉన్నటువంటి నాకు ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు, మీ అందరి మనందరి అభిమాన నాయకుడు శ్రీహరి ముదిరాజ్ గారికి కేవలం దేవరకద్రలోనే కాదు, మక్తల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభిమానులని సంపాదించుకున్నటువంటి దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జిఎంఆర్ గారు జి మధుసూదన్ రెడ్డి గారికి, చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికునికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మన కోసం ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ నుంచి విచ్చేసినటువంటి, అలానే మక్తల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాత్రికేయ మిత్రులకు, కృష్ణా ఇతర మండలాల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, శ్రీహరి ఇందాక చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనందరి కోసం, దేశం బాగు కోసం, దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ఇవాళ మళ్ళీ భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో 6000 పైచీలకు కిలోమీటర్ల యాత్ర చేపట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయ యాత్ర పేరుతో ఈ యాత్రని ప్రారంభించాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే ఆలోచన చేసినప్పుడు శ్రీహరన్న నా నియోజకవర్గం నుంచి, మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభం చేద్దామని చెప్పినప్పుడు శ్రీహరన్న ఒక మాట చెప్పింది కాబట్టి మిగతా శాసనసభ్యులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ గారు, ఇందాక మనతో అడుగులో అడుగు వేసినటువంటి నారాయణపేట శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, జడ్చల్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు అందరు కూడా శ్రీహరన్ ఒక మాట మక్తల్ నుంచి ప్రారంభిద్దామన్నారు కాబట్టి మేమందరం కూడా శ్రీహరన్న మాటకే ఒప్పుకుంటున్నాము. మక్తల్ నుంచి ప్రారంభిద్దామని శాసనసభ్యులందరూ కూడా ఒక మాట ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి విషయం చెప్పగానే ఆలస్యం చేయకుండా తక్షణమే శ్రీహరన్న ఆధ్వర్యంలో మక్తల్లో మీరు యాత్ర ప్రారంభించండి. నేను ధన్యవాదాలు. ముఖ్యంగా మన ముఖ్య అతిథి రేపు రాబోయే రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న మనందరి ప్రియతమ నాయకులు, మనందరికీ సుపరిచితులు, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్లా వంశచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మనందరి అభిమాన నాయకులు, ముఖ్యంగా
అందరూ కూడా ఎంతో ప్రేమగా చూసే మన అన్న అక్సల్ నియోజకవర్గ శాసనసభ్యులు, నాకు చాలా అత్యంత సన్నిహితులు మా శ్రీహరన్న గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నాగరాజు గారు, బాలకృష్ణ రెడ్డి గారు, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మన నారాయణపేట జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా యాత్రలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి గారు చెప్పి యాత్రని మక్తల్ నుంచి ప్రారంభించమని కోరడం జరిగింది. ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మన లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చురుకైనటువంటి శాసనసభ్యుల అందరితో కలిసి గత 10 సంవత్సరాలలో నిర్లక్ష్యానికి లోనైనటువంటి మన ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచుకోవడానికి శాసనసభ్యుల అండతో, రేవంత్ రెడ్డి గారి అండతో మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది. అన్ని రంగాలలో మన జిల్లాని నిర్లక్ష్యం చేసినటువంటి పాపం టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే మన నియోజకవర్గంలో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నారో అందరికీ కూడా మీరు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినారో, మీ సంపదని పెంచుకున్నారు, మీరు ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఈ ప్రాంతానికి ఏం చేయలేదని కర్రు కాల్చి వాత పెట్టడం జరిగింది. అందుకే మీరందరి కష్టంతో మన లోక్సభ నియోజకవర్గంలో 7 స్థానాలకు గాను 7 వజ్రాల లాంటి శాసనసభ్యులని మన ప్రాంత ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన నాటి నుంచి ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా శాసనసభ్యులందరూ కూడా ప్రజల కోసం ఒక పక్కన పాటుపడుతుంటే మీ అందరి మద్దతుతో, సోనియా గాంధీ గారి ఆశీర్వాదాలతో, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్రని పూర్తిగా తీసుకొని ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా మండలంలో కృష్ణా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ క్షీర లింగేశ్వర స్వామి మఠం వద్ద స్థానిక శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారి నేతృత్వంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. నేటితో ప్రారంభమవుతున్నటువంటి ఈ యాత్ర మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల చొప్పున యాత్ర కొనసాగుతుంది. దాదాపు ప్రతిరోజు 20 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా మన పాలమూరు జిల్లా గత 10 సంవత్సరాలలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. పాలమూరుని రాజకీయంగా ఉపయోగించుకున్నారే తప్ప పాలమూరుకి ఏమాత్రం కూడా గత 10 సంవత్సరాలలో న్యాయం జరగలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన పాలమూరు బిడ్డ అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం జరిగింది. అలానే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో శ్రీహరి గారితో పాటు 7 శాసనసభ నియోజకవర్గాలకి 7 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సహకారంతో శాసనసభ్యుల నేతృత్వంలో మన ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకొని గతంలో జరిగినటువంటి గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి అన్యాయాన్ని
తుడిచిపెట్టి మన జిల్లాకు రేవంత్ రెడ్డి గారి అండతో న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేపట్టబోయేటువంటి ఈ పాదయాత్రనే పాలమూరు న్యాయ యాత్ర. రాహుల్ గాంధీ గారు ఎట్లయితే దేశ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరగాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ మళ్ళీ ఒక 6000 కిలోమీటర్లు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టడం జరిగిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని మన జిల్లాకు న్యాయం జరగాలని, మరీ ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి, యువకులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగస్తులకు, కర్షకులకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని, మన ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం సాగుకి యోగ్యమైనటువంటి భూమికి సాగునీరు అందాలని, మన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైనటువంటి రోడ్డు మరియు రైల్వే సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించేటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని త్వరితగతిన చేపట్టాలని మేమందరూ కూడా ఆకాంక్షిస్తున్నాము. మొన్ననే శ్రీహరి గారు, నేను, ఇతర శాసనసభ్యులము అందరం కూడా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు అలానే ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. త్వరలో మక్తల్ నియోజకవర్గ ప్రజలకు శ్రీహరి గారు కోరిక మేరకు త్వరలో శుభవార్త రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలానే ఈ ప్రాంతం పాలమూరు పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో పాలమూరు న్యాయ యాత్ర చేపట్టిన మనందరి ప్రియతమ నాయకుడు, అతి చిన్న వయసుల్లోనే అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నతమైన స్థానం సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నికైన శుభ సందర్భాన ఈ దేశంలో తీసుకునే ప్రతి కీలకమైన నిర్ణయాల్లో తన వంతు భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నిర్ణయాల్లో భాగస్వామి అయ్యేటువంటి వంశన్న గారు ఈరోజు పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా మక్తల్ నియోజకవర్గంలో మొదటిగా ఎంచుకున్నందుకు మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అతి పురాణమైనటువంటి ఈ క్షీరలింగేశ్వర స్వామి మఠం నుంచి ఈ యాత్ర స్టార్ట్ చేయడం మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కోరుతా ఉన్నా, ఇది మనందరికీ అదృష్టం. 3 రోజులు సాగే ఈ పాదయాత్రలో మనం కృష్ణాకి నుంచి స్టార్ట్ అయిన పాదయాత్ర కృష్ణ నుంచి హిందూపూర్ నుంచి కుర్చి, కొత్తపల్లి మీదుగా మాగనూరు వరకు చేరుకొని మధ్యాహ్నం నుంచి మాగనూరు నుంచి వరకు నేడుగం వరకు మొదటి రోజుగా, రెండో రోజు ఉట్కూరు మండలం ఉన్నటువంటి అవసరంపల్లి బిజ్వాల్ మీదుగా పుల్మావాడి వరకు చేరుకొని మధ్యాహ్నం నుంచి కర్ణి ఖానాపూర్ నుంచి మక్తలు చేరుకొని మూడో రోజుగా రాయకోడు, రాజపల్లి, పాతర్చేడు, నర్వలో మధ్యాహ్నం వరకు చేరుకొని సాయంత్రం అమర్చింత మున్సిపాలిటీ, ఆత్మకూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఈ యాత్రని మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఒక సైనికుల్లాగా రాహుల్ గాంధీ గారు చేపడుతున్న పాదయాత్రకు అనుసంధానంగా చేపట్టిన మనందరి ప్రియతమ నాయకుడు వంశన్న గారి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ యాత్రని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.